హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సునంద. ఇప్పటికే తమిళ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. మా వదిన వాళ్ళ పాప ఫస్ట్ బర్త్డేకి మేము వచ్చాము. ముందు రోజు ఈవినింగే మేము ఊరు వెళ్ళిపోయాము. చూడండి ఇక్కడ ఇలా ఉంది సెటప్ అంతా. చూడండి మా అక్క నవ్వుకుంటుంది బాగా. అందరం కలిసి హడావడి చేస్తున్నాం. మా పెద్దమ్మ తను, మా అక్క కూతురు. వదిన చూడండి పాపం ఎన్ని కష్టాలో కూతురు బర్త్డే కోసం. ఇక్కడ చూడండి బియ్యం తింటుంది పిచ్చిది. చూడండి మా వదిన కర్రీ చేస్తుంది. ఇక్కడైతే అలా డ్యాన్స్ చేస్తున్నాం. పిల్లలందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే న్యాచురల్గా ఉంటుంది కాబట్టి పల్లెటూరులో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. తిరగడానికి బాగుంటుంది, అన్నీ బాగుంటుంది కాబట్టి. అంతే ఈవినింగ్ వంటలు అవి అయ్యేసరికి టైం అయింది, 8:30 ఆ టైం అయింది. ఇలా అందరూ సరదాగా బయట కూర్చొని తింటే భలే ఉంటుంది కదా. మీలో ఎవరైనా ఎలా ఉంటారా? మా గ్యాంగ్ అయితే ఇంతే, అందరం కలిస్తే ఇలానే ఉంటాం. భోజనం అయ్యేసరికి 9:30 అలా అయింది. తినేసి డ్యాన్స్ వేసుకుందామని సెట్ చేస్తున్నాం. ఈలోపు మా అన్నయ్య బయట సాంగ్స్ పెడుతున్నారు. అందువల్ల మాకు డ్యాన్స్ వేయాలనిపించి డ్యాన్స్ చేస్తున్నాం. తిన్నది అరిగేంత వరకు డ్యాన్స్ వేయండి అనేసి మా పెద్దమ్మ అంటుంది. అందుకే నవ్వుకుంటూ డ్యాన్స్ చేస్తున్నాము. పిల్లలు మాత్రం పట్టించుకోవట్లేదు. ఇంక పిల్లల్ని బయట వదిలేసాం మేము. వాళ్ళ పని వాళ్ళదే, మా పని మాదే. మా పెద్దమ్మ ఇంకేదో ఒకటి చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని తన పని చేసుకుంటుంది. చూడండి ఇక్కడ మా అన్నయ్య అయితే చూడండి పిల్లల్ని ఎత్తుకొని రారా డ్యాన్స్ ఎదిగానంటే రావట్లేదు. గాన్వి అక్క వాళ్ళ కూతురు అది. సాంగ్ మార్చండి అని అంటున్నారు. అరే ఏ సాంగ్ పెట్టాలో చెప్పండి అనేసి అంటున్నాడు మనీ. ఇక్కడ చూపులతో కూర్చొని సాంగ్ పెట్టాము. చూడండి ఎలా చేస్తున్నాం. మా పెద్దమ్మ అయితే గేట్లు వేసుకొని మీరు లోపలికి రావద్దని అంటుంది పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోయి. చూడండి నవ్వుతుంది, మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి. అసలు మా అక్క సెంటర్లో ఉంది చూడండి, సారీ వైలెట్. తను మా అక్క, తనకి అసలు డ్యాన్స్ రాదు. కానీ డ్యాన్స్ వేయమని ఫోర్స్ చేస్తే వేస్తుంది. ఇక్కడ చూడండి మా అన్నయ్య మామూలుగా ఉండదు. అట్లుంటుంది. స్టార్టింగ్ అంతా ఏంటి ఇప్పుడేంటి డ్యాన్సులు పని పాట లేకపోతే అని అన్నారు. ఒకసారి సాంగ్ పెట్టేసరికి మేమందరం వేసేసరికి ఒకసారి వచ్చేసాడు మధ్యలోకి. అలా ఉంటుంది మా గ్యాంగ్ ఎక్కడైనా కలిస్తే, మామూలుగా ఉండదు. మా పెద్దమ్మ రా అంటే పరిగెట్టిపోతుంది లోపలికి. మా అక్క అయితే వేయమని చెప్పాను, ఒక 2 సాంగ్స్ వేసింది. వెళ్ళిపోయిన తర్వాత నేను పిల్లల్ని చూసుకుంటానమ్మా మీరు వేసుకోండి, నాకు ఇవన్నీ సెట్ అవ్వనేసి వెళ్ళిపోయింది. ఇంకా మా పని మాదే. మామూలుగా కాదు అసలు ఆపేవారు కాదు. వాళ్ళ పాటలు వాళ్ళు ఇంకా ఇంకా వేసే కొద్దీ మేము ఇంకా డ్యాన్స్ వేస్తూనే ఉన్నాము. అలా ఉంటుంది. చూసి నవ్వుకోకండి. ఎందుకంటే అంతే, జస్ట్ చిల్ అవ్వాలబ్బా. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు రావు. ఎందుకంటే అప్పుడప్పుడు ఇలా కలుస్తాం. ఇలా ఎంజాయ్ చేయాలన్నా అందరికీ అవ్వదు కదా. అలా ఉంటుంది మా గ్యాంగ్‌తోని. ఇక్కడ చూడండి రౌడీ, శైలు, వదిన, మా అమ్మమ్మతో డ్యాన్స్ చేస్తుంది. ఇదే తినే బర్త్‌డే బేబీ మా వదిన చూడండి. చూడండి మా అక్క. అంటే నైట్ మిడ్‌నైట్ సెలబ్రేషన్ చేద్దామనేసి అనుకున్నాము. ఎగ్జాక్ట్‌గా అయితే చూడండి ఇక్కడ సెలబ్రేషన్స్. క్రాకర్స్ అవి తెచ్చారు కొన్ని వాళ్ళ బాబాయ్. యాక్చువల్‌గా యాక్చువల్‌గా బర్త్‌డే అయితే లాస్ట్ ట్యూస్‌డే. కాకపోతే వాళ్ళకి కుదరక ఈ వీక్ పెట్టుకున్నారు. అంతే. మేమే మొత్తం ముగ్గురం కలిపి కేకు పట్టుకొని వెళ్ళాము. అంతే, కొంచెం సెలబ్రేషన్స్ అలా చేసాం. వాళ్ళ బాబాయ్ చేస్తారు. అదే మా అన్నయ్య వాళ్ళ బాబాయ్ అంటే. మా వదినకి మరిది. ఇక్కడ మా ఆయన, మా అక్క స్ప్రే కొడుతున్నారు. వాళ్ళు చూడండి సెలబ్రేషన్స్. పాపం పూర్వి ఎలా చూస్తుందో, ఏంటి ఇదంతా ఏంటి అన్నట్టు చూస్తుంది షాక్ అయిపోయి. అలా మిడ్ నైట్ సెలబ్రేషన్ అయ్యేసరికి 11 అలా అయ్యింది. కేక్ కటింగ్ చేసాము. అందరూ కొన్ని ఫొటోస్ అండ్ పిక్చర్స్ దిగాము. మా పెద్దమ్మ తినే. మా పెదనాన్న లేరు, రీసెంట్‌గానే చనిపోయారు. వీళ్ళిద్దరూ అన్నయ్యలు మాకు. అంతే. నెక్స్ట్ డే మార్నింగ్ ట్యూస్‌డే ఇది. ఎర్లీ మార్నింగే చూసేసరికి ఇక్కడ వంటలవి స్టార్ట్ చేస్తున్నారు. ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. చూడండి. బయట ఇంకా వంటలు స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక్కడ చూడండి రౌడీ అండ్ శైలు రెడీ అవుతున్నారు. ఇక్కడ మా వదినాలు మేకపోతులని ఏదో అంటారు కదా, బలి ఏదో అంటే మొక్కుబడి, ఐ మీన్ అది చేస్తున్నారు. ఇక్కడ మా ఆయన చూడండి ఎలా చేస్తున్నారు. వంటలు స్టార్ట్ అయ్యాయి ఇప్పటికే. అండ్ బెలూన్ డెకరేషన్ అవి కూడా ఇంకా స్టేజ్ డెకరేషన్ అంతా స్టార్ట్ చేశారు, ఇంకా అవుతున్నాయి. బెలూన్ డెకరేషన్ కూడా ఇక్కడ బెలూన్స్ అవి తయారు చేస్తున్నారు. మొత్తం అంతా సెట్టింగ్ చేస్తున్నారు. ఇది స్టేజ్. బయట స్టేజ్ రన్ అవుతుంది. మేము ఈలోపు రెడీ అవుతున్నాం. ఈవినింగ్ అలా అయిపోతుంది. అండ్ అలా బయటికి వెళ్దాం అండ్ బాగుంటుంది. ఇక్కడ బ్రిడ్జ్‌లా ఉండి అంతా ఉంటుందండి. ఇక్కడ చూడండి మరదలతో ఫోటోస్ తీసుకుంటున్నారు. మా అబ్బాయి చూడండి ఇక్కడ వాళ్ళ పెద్దమ్మకి కోన్ పెడుతున్నాడు. చాలా ఫన్నీ. వాళ్ళిద్దరికి బాండింగ్ మామూలుగా ఉండదు.
మా అక్క చూడండి ఎలా ఆడుతుందో పిల్లలతో. అలా బయటకొచ్చేసాము. ఇదైతే బయట రోడ్డు మీద ఇలా ఉంటుంది. భలే ఉంటుందబ్బా! విలేజ్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. వ్యూ అయితే ఇక్కడ వర్షాకాలంలో బావుంటుంది. ఎందుకంటే ఫుల్ వాటర్ ఫ్లో వస్తది. ఇక్కడ కోతి చూడండి. చూడండి ఇక్కడ డాన్స్, రీల్స్ మామూలుగా లేదు. అందరూ మా వైపు వింత కోతిలా చూస్తున్నారు. అయినా కూడా మేము తగ్గేదే లేదన్నట్టే ఉన్నాము. చూడండి ఇక్కడ బయట వెళ్ళాము. మామూలుగా లేదసలు. భయమేస్తుంది ఒకసారి అందుకే వీడియోస్ తీస్తున్నాను. ఏదో గుచ్చుకుంది. ఇంకొచ్చేసరికి వంటలన్నీ అయిపోయాయి. ఇక్కడ రౌడీ చూడండి ప్లేట్‌లో వేసుకొని తినడానికి రెడీ అవుతుంది. వేడిగా బిర్యానీ. అంతే. ఈవినింగ్ అలా అయింది. ఈవినింగ్‌కి స్టేజ్ అంతా ప్రిపేర్ అయిపోయింది. మేము కూడా రెడీ అయిపోయాము. ఈలోపు బర్త్‌డేకి మేమొచ్చేసరికి అప్పుడే స్టార్ట్ చేసేసారు. ఇలా ఉంది. ఎంట్రీ దగ్గర ఉన్నాము ఇప్పుడు. ఇది వాళ్ళ ఆర్చ్. స్మోక్ అండ్ లైట్స్‌తో ఎంట్రీ బా అయిందబ్బా! చాలా బా చేశారు. వాళ్ళు మా చిన్నత్తయ్య, చిన్నమావయ్య అండ్ పెద్దమ్మ, ఇద్దరన్నయ్యలు, పూర్వి కోడలి పిల్ల. క్యూట్ ఫ్యామిలీ కదా! చూడండి మా వదిన మెరిసిపోతుంది కదా! చూడండి వాళ్ళిది రౌండ్ ఆర్చ్ దగ్గర మంత్లీ ఫోటోస్ 12 మంత్స్ ఫోటోస్ మొత్తం అన్నీ సెట్ చేసి బా పెట్టారు. నాకు కూడా నచ్చింది. తర్వాత అందరిని బలమా చేశాను. ఇక్కడ మా అమ్మ, నాన్న, ఇక్కడ మా పిన్ని, మేనత్త కూతురు. తను మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి, మా అక్క. ఇది నా అక్క కూతురు. ఇక్కడ మా వదిన. ఇక్కడ నా అక్క పెద్దమ్మ అవుతది తిను. ఇది స్టేజ్ దగ్గర చూడండి ఎలా చూస్తున్నారో, వెయిట్ చేస్తున్నారు ఫోటోస్ తీసుకుందామని. అందరూ బిజీగా ఉన్నారు ఫోటోస్ కోసం. ఇక్కడ తమ్ముడు చూడండి హాయ్ చెప్పమంటే చెప్పడంట. కేక్ బావుంది కదా! పట్టుకొని వెళ్తున్నారు వాళ్ళ బాబాయ్ స్టేజ్ మీదకి. చూడండి గానివికని ఎత్తుకొని రెడీ అవుతున్నారు. మరదలు, బావ పక్కపక్కనే ఎక్కడైనా. ఇక్కడ కేక్ కటింగ్ అయితే రెడీ అవుతున్నారు. కేక్ కటింగ్ చేయడానికి. పాపం అలా ఏడుస్తూనే ఉందిగా పూర్వి. అయినా కూడా మరి తప్పదు. పిల్లలనేసరికి అలా ఏడుస్తారు కదా! కేక్ కటింగ్ అయితే చాలా బా అయింది. 8:30 అలా అయిపోయింది కేక్ కటింగ్ అయ్యేసరికి. ఇక్కడ చూడండి అత్తయ్య, మావయ్య వీళ్ళు. వీళ్ళు కూడా మావయ్యలవుతారు. అత్తయ్య మా ఊరే. ఇక్కడ అక్క వాళ్ళు, మేమందరం ఫోటోస్ దిగుతున్నాం. గిఫ్ట్ ఇచ్చింది తనదయిపోయింది. వీళ్ళు మా తోటికోడలు వాళ్ళు, శైలు వాళ్ళు తెలిసే ఉంటుంది కదా! ఇక్కడ మేమైతే హ్మ్. వెండిది బౌల్ ఒకటి అండ్ ఇయర్ రింగ్స్ గోల్డ్ అవి ఇచ్చాం గిఫ్ట్ కింద. ఇక్కడ మా ముగ్గురం పెయిర్స్ మొత్తం అందరూ ఫోటోస్ తీసుకుంటున్నాము. అందరూ మా వైపే చూస్తున్నారు. మామూలుగా లేదు. సిగ్గేసినట్టు అనిపించింది. కానీ తప్పదు. ఫోటోస్ తీసుకున్నాం. కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాము. ఇక్కడ మా మావయ్య గారు, మా అత్తయ్య గారు. చూడండి మా అన్నయ్య హాయ్ చెప్పమంటే ఏంట్రా నీకిప్పుడు అన్నట్టు చూస్తున్నాడు. ఇక్కడ మా పిన్ని కూతురు పండు, రిషి. ఇక్కడ మా అన్నయ్య, వదిన. వాళ్ళు ఆ ఊరే. ఇక్కడ ఫోటోగ్రాఫర్ తను. తిను నాకు పిన్ అవుతుంది. తిను బాబాయ్ వాళ్ళ హస్బెండ్. గ్యాంగ్ అందరూ హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నారు. మేమందరం హాయ్ చెప్తుంటే కిందనున్న వాళ్ళందరూ మా సైడే చూస్తున్నారు. అయినా కూడా మేము తగ్గేదే లేదన్నట్టే హాయ్ చెప్తున్నాం. మా పని మాదే, వాళ్ళ పని వాళ్ళదే అన్నట్టే ఉన్నది. అలా అయింది. అండ్ పాప అయితే ఫుల్ అలసిపోయి పడుకుంది పాపం. ఇక్కడ గ్యాంగ్ అందరం కలిసి ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి ఒక పిక్ అయితే తీసుకున్నాము. చాలా బా అయింది ఈవెంట్ అయితే. ఇక్కడ చూడండి మా వదిన వాళ్ళు. చూడండి నాతో ఫోటో తీసుకోకుండా వాళ్ళ మరదలతో తీసుకుంటున్నారు. అలా ఉంటది మరి వీళ్ళతోని. చూడండి మా అక్క పాపం గాన్వినెత్తుకొని వీళ్ళిద్దరూ అలా ఉంటుంది సిట్యుయేషన్. ఇక్కడ అన్నయ్య, అన్నయ్యల ఫ్రెండ్ అండ్ అందరూ ఫోటోస్ తీసుకుంటున్నారు. ఇద్దరు అన్నతమ్ములు. ఫ్యామిలీ మొత్తం ఇలా ఫోటోస్ తీసుకున్నాం. ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు మిస్ అయ్యారండి. మా నాన్న, మా అత్తయ్య వాళ్ళు, మావయ్య వాళ్ళు. చిన్న మావయ్య వాళ్ళు, చిన్న అత్తయ్య వాళ్ళు మిస్ అయ్యారు. ఇక్కడ చూడండి మా ఆయన వీడియో తీస్తున్నాడని కావాలని. అంతే వీడియో చూడండి ఇంకా లాస్ట్ బర్త్‌డే అంతా అయిపోయింది. లాస్ట్ వచ్చి ఫోటోస్ తీసుకున్నాం అమ్మమ్మ వాళ్ళు, అమ్మ అందరూ. ఇక్కడ చూడండి టైం 11:30 అలా అవుతుంది. స్టేజ్ మీద రీల్స్ చేసుకుంటున్నారు. అంతే బర్త్‌డే అయితే ఇలా అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ వైజాగ్ రిటర్న్ అయిపోయాం. చూడండి ఎంత మంచుంది. మార్నింగ్ 7:30 ఆ టైంకి అనుకుంటా మేము బయలుదేరింది. అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.